దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 119వ సంకీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. హల్లెలూయా. దేవుడి దినాన్న మన కన్నులను గూర్చి మాట్లాడుతున్నారండి. మన కన్నులు ఎలా ఉన్నాయి, వేటిని అవి చూస్తున్నాయనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దావీదు గారు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము అని దేవునికి ప్రార్థిస్తున్నారు. తన కన్నులతో బెత్షెబాని చూసి పాపం చేసి దేవుని దృష్టిలో దోషిగా దావీదు గారు హంతకుడిగా దేవునికి కనబడుతున్నారు. యోబు భక్తుడు నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని అని మాట్లాడుతున్నారు. మన కన్నులతో పాపపు క్రియలను, దేవునికి అసహ్య కార్యాలను చేయటకు మనల్ని మనం ప్రోత్సహించుకోకూడదు. దావీదు బెత్షెబాతో పాపం చేసిన తరువాత దేవుని సన్నిధిలో మొరపెడుతూ కన్నీరు కారుస్తూ ఆయన పరిశుద్ధాత్మ కొరకు, దేవుని నడిపింపు కొరకు ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ తన కన్నులతో కార్చినటువంటి కన్నీరు ఆయన పడక కొట్టుకొని వెళ్ళినట్టుగా లేఖనం సెలవిస్తుంది. హవ్వ ఆ పండును చూసి ఆశించి కోరుకోవడానికి కారణం ఆ కన్నులతో ఆ పండుని కేంద్రీకరించి చూడటం ద్వారా మాత్రమే జరిగిందండి. ఈ నూతన మాసములో మన కన్నులు దేవుని దర్శనాన్ని పొందుకునేవిగా ఉండాలి. అత్యున్నత సింహాసనం మీద దేవునిని చూస్తున్నటువంటి యెషయా ప్రవక్త ఆయన ప్రభావమును, తేజో మహిమను యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వివరిస్తున్నారు. మన జీవితంలో కూడా మన కన్నులతో దేవుణ్ణి చూసే అనుభవం మనం కలిగి ఉండాలి. లోకము తన ఆశయు గతించిపోతుందని లేఖనం సెలవిస్తుంది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎంతో సమయం ప్రభు కృపలో మనం పొందుకుంటూ సజీవులంగా ముందుకు సాగిపోతున్నాం. ఈ నూతన దినములో, నూతన మాసములో ప్రభు మన పక్షాన ప్రతి విషయంలోనూ మనతో మాట్లాడుతున్న ప్రతి మాటని బట్టి మన హృదయాలు తెరవబడాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను మనం త్రిప్పుకోలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆ గొప్ప అద్భుత కార్యాన్ని మనం పొందుకోగలుగుతామండి. ప్రతి చిన్న బలహీనతని, మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితిని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తారు. చాలామంది వాక్యాన్ని చదవడానికి ఇష్టపడరు, దేవుని కార్యాలలో పాల్గొనడానికి ఇష్టపడరు, ఆత్మీయ నేత్రాలతో సిలువను నిదానించి చూడడానికి ఇష్టపడరు. లోకంలో ఉన్న వాటి కొరకు ఎంత సమయాన్నైనా వ్యర్థంగా పోనిస్తారండి. మన జీవితంలో అలాంటి వ్యర్థమైనటువంటి పరిస్థితులు, సమయాలు ఎదురు కాకుండానట్లుగా సమయోచితమైన జ్ఞానంతో ప్రభుతో మనం ముందుకు నడవాలని ఆశ కలిగి, అన్ని విషయాల్లో మితము కలిగి ముందుకు సాగిపోయే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనం కోరుకోవాలి. ఈ దినాన్ని ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వీటిని బట్టి మనం దేవునికి దూరం అవుతున్నాం. ఏ మొబైల్స్ను బట్టి, ఏ మనుషులను బట్టి, ఏ పరిస్థితులను బట్టి ప్రభుతో మనకి దూరం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గమనించుకొని వాటిని మనం జయించగలిగితే, ప్రభుతో మనం కలిసి ముందుకు నడవగలిగితే దేవుడు మన జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా ఆయన నడిపింపును మనకు అనుమతిస్తారండి. అది చేయడానికి కలిగినటువంటి శక్తిని కూడా పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనల్ని నడిపించి మనల్ని నింపుతారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.